ఈరోజు నేను మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంకొకసారి మీకు తెలియజేయాలని, అంటే మీకు తెలిసిన విషయమే కానీ గుర్తుందో లేదో ఒక్కసారి గుర్తు చేయాలని ఒకే ఒక విషయాన్ని చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి. మనము రోజు కూడా అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఒక కొలత పాత్రతో కొలుస్తాం. అంటే దాన్ని మనం పావుసేరని కూడా అంటాం. ఆ పావుసేరుని మనం బియ్యం కొలిచిన తర్వాత ఆ బియ్యం ప్లేస్లో ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు అనే విషయాన్ని నేను మీకు ఇవాళ నా అనుభవంలో మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా బియ్యం పాత్రలో మనం బియ్యం ఇలా కొలుచుకొని వేసుకున్న తర్వాత ఈ పాత్రను మనం ఇలా పడేస్తాం. అలా పడేయకూడదండి. ఎప్పుడూ కూడా ఈ పావుసేరు అనేది, అంటే మనం దేంతో అయితే బియ్యాన్ని కొలుచుకుంటే ఈ పాత్ర ఎప్పుడు కూడా ఇలానే ఉండాలండి. ఇలానే ఉండి కొద్దిగా బియ్యం వేసి అలా వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ డే, అంటే నెక్స్ట్ మళ్ళీ వంట చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ పాత్రను ఇలా వాడుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బియ్యం ఇలా కొలిచి వాడుకున్న తర్వాత ఇలా మాత్రం పడేయకూడదు. ఆ ఇంట్లోని తిండికి కూడా కరువైపోతుందని మన పెద్దలు చెప్పి ఉన్నారండి. పాత్ర ఎప్పుడు కూడా మనం ఇలానే పెట్టి కొద్దిగా బియ్యం వేసి అలా వదిలేసేయండి. అలాగే మనం బియ్యము ఇలా పెట్టుకునేటప్పుడు పేపర్ కింద వేస్తాం కదా, కిందన అంటే పేపర్ కిందన కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే బియ్యం కూడా మంచిగా ఉంటాయండి. మనం అన్నం వండుకున్న ప్రతిసారి కూడా మంచి సువాసన ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆరోగ్యవంతము, శుభకరము. ధన్యవాదములు.